హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, సో పూణే రైల్వే స్టేషన్ వరకు అయితే ఎండ్ చేశానండి. ఇది వచ్చేసి ఇంకా పూణే నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము క్యాబ్స్ అయితే బుక్ చేసామన్నమాట. సో 4 మెంబర్స్ 4 క్యాబ్స్ అయితే బుక్ చేసాము. ఇంకా ఫస్ట్ క్యాబ్ నాదే వచ్చిందనమాట. ఇంకా ఈ క్యాబ్లో వచ్చేసి మామయ్య, అత్తయ్య, నేను, మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాము. పాప ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ క్యాబ్లో అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా పూణే ఇంకా నైట్ టైం కదండి, ఏమీ అంతగా ఏముండదు చూపించడానికి కూడా. బట్ ఏంటంటే ఈ పూణేలో మనకి బస్ స్టాప్స్ అనేవి రోడ్కి మిడిల్లో ఉంటాయన్నమాట. సో బస్కి సపరేట్గా వే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనకి నార్మల్గా వేరే దగ్గర ఏంటంటే ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఏంటంటే సపరేట్గా బస్కి ఒక రూట్ అయితే ఉంటుంది అనమాట. సో పూణేలో నాకు నచ్చింది అదొక్కటి బాగా. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో మా అక్క, మీ అందరికీ తెలుసలేదు నాకైతే తెలియదు. సో మా అక్క పేరు వచ్చేసి గీత. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, గీతా శ్రీనివాస్ వ్లాగ్స్ అని. సో ఇంకా తను కూడా యూట్యూబ్లో పెట్టుకోవడానికి అయితే మేము రాగానే తను వీడియో తీసుకుంటుంది, నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంకా రాగానే పాపనైతే ఎత్తుకుందనమాట. సో మా అక్క వచ్చేసి పాపని 21st తర్వాత అయితే చూడలేదనమాట. సో 21st లాస్ట్ మా అక్క పాపని చూడడము. ఇంకా పాపని రాగానే ఎత్తుకుందనమాట. ఇంకా లగేజ్ అయితే చాలా ఉంది. ఇంకా నేనైతే ఒక లగేజ్ పట్టుకొని అయితే పైకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏంటంటే బ్యాక్ ఇంకా 3 క్యాబ్స్ అయితే రావాలి కదా. సో బావ అయితే కిందే ఉన్నారనమాట. ఇంకా మా మమ్మీ అయితే మా నిష్కాని చూడడానికి అయితే ఫాస్ట్గా వెళ్తుంది. మా అక్క ఇలా అందరి కోసం అయితే వెల్కమ్ ఆల్ అని చెప్పేసి చక్కగా ఒక చిన్న ముగ్గేసి సింపుల్ వేలో అయితే నీట్గా అయితే ఇలా ముగ్గేసి అందరికైతే వెల్కమ్ చెప్పింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మేమందరం కూడా చక్కగా బయట చెప్పులు అయితే విచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి మా నిషిక పాప అయితే అస్సలు మస్తు నిద్రలో ఉంది, అస్సలు లెగవలేదనమాట. కొంచెం సేపు ఉన్న తర్వాత అయితే లేచింది. ఇంకా ఇక్కడైతే లోపలికి లగేజ్ అంతా అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇంకా మా సిస్టర్ అయితే మా పాపనైతే వదలలేదనమాట. చూడండి రాగానే ఎలా ఎత్తుకొని ఆడుకుంటుందో. ఇంకా యాక్చువల్గా మా అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా మాతో పాటే రావాల్సింది. బట్ కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు ముందు వచ్చారు. అయితే నేను ముందే చెప్పానమాట, ఎవరు అడిగినా టీ అడగకపోయినా నేనైతే టీ అడుగుతాను అక్క అని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా మా అక్క అయితే అందరి కోసం అయితే టీ అయితే పెట్టింది. సో టైం వచ్చేసి దాదాపు 12:31 అయితే అవుతుందన్నమాట, మిడ్ నైట్. సో ఆ టైంకి మా అక్క మా అందరి కోసం అయితే చక్కగా టీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మా బుడ్డ చూడండి ఎంత యాక్టివ్గా లేచి ఆడుకుంటుందో. వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళగానే తనకు కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనుకుంటుందేమో. సో రోజు వీడియో కాల్లో చూసి తను కూడా కొంతమందిని రికగ్నైజ్ చేస్తుందన్నమాట. సో అంటే గుర్తుపెట్టుకుంటుంది. సో ఇంకా చక్కగా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ మా అక్క అయితే పాలు వేడి చేస్తుంది. చూడండి టీ చక్కగా పెట్టిందనమాట. అక్కడ గ్లాసులు కూడా రెడీ చేసింది. సో ఫస్ట్ మేమే వచ్చాము, ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అయితే ఇక అందరికీ టీ అయితే ఇస్తుందనమాట. ఇంక ఇక్కడైతే నిషిక పడుకుందని చెప్పాను కదా, ఇంకా మా మమ్మీ వెళ్ళి లేపడానికి అయితే ట్రై చేస్తుంది. అసలు మా నిషికని అసలు చాలా బక్కగా అయిపోయిందన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. అంటే మనం వీడియో కాల్లో చూడడం ఒకలాగా ఉంటుంది అండ్ మనం లైవ్గా చూడడం ఒకలాగా ఉంటుంది కదా. సో తననైతే చాలా వరకు లేపడానికి అయితే ట్రై చేసాము, అసలు లేగలేదు. బట్ ఇంకా అలా లేపుతూ ఉండేసరికి కొంచెం సేపు అయిన తర్వాత అయితే లేచింది. పాపం చాలా నిద్రలో ఉండే, కానీ లేచిన తర్వాత ఏంటంటే కొంచెం సేపు అలానే చూస్తూ ఉందన్నమాట. ఇంతమంది చుట్టాలు ఒకటేసారి ఇంటికి రావడం అంతా తనకి కొత్తగా ఉందన్నమాట. ఇంకా మా పాపను కూడా కింద పడుకోబెట్టాము. ఇంకా మిగతా వాళ్ళైతే వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా నెక్స్ట్ క్యాబ్లో అయితే అమ్మమ్మ వాళ్ళు వచ్చారు అండ్ మా హస్బెండ్ వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా నిషిక లేగవగానే ఇంకా మా మమ్మీ చక్కగా ఇలా ఎత్తుకొని హద్దుకుంది. చూడండి ఎంత అంటే ఏంటి ఇంతమంది వచ్చారు కొత్తగా ఉందన్నట్టు చూస్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇంకొక మనవరాలని కూడా ఇంకొక వైపు అయితే కూర్చోబెట్టుకొని ఒక వీడియో తీనన్ను అని చెప్పేసి అంది. ఇంకా నిషిక ఏంటంటే ఫోన్లో కశ్వి చెల్లి అని పిలుస్తూ ఉండేది. ఇప్పుడు చెల్లి రాగానే చాలాసేపు అయితే వాళ్ళు ఆడుకున్నారండి. అంతా అయితే నేను షూట్ చేయలేదు, భలే ఆడుకున్నారు. ఇంకా అందరూ అయితే వచ్చారండి. సో ఇంకా రాగానే ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరూ అయితే వచ్చారు. ఇక మా అమ్మమ్మ కూడా వచ్చి బుడదంతో అయితే ఆడుకుంటుంది. మా వారు, మా డాడీ, ఇంకా అందరం అయితే చక్కగా సేఫ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ ఇంకా అక్క టీ ప్రిపేర్ చేస్తుందని చెప్పాను కదా. సో అందరికైతే టీ అయితే ఇచ్చేసింది అనమాట.
అలా టీ తాగుతూ కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ అయితే దాదాపు 1:30 2:30 అయిందండి మేము పడుకునేసరికి. సో నాకు కూడా ఇంకా అంటే టీ అంటే చాలా ఇష్టం కదా, అట్లా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే తాగాము. ఇంకా మా తమ్ముడు కూడా, మేమందరం నిష్కా దగ్గరికి వచ్చాము, నిష్కాతో ఆడుకుందామని చెప్పేసి వాళ్ళేమో మా పాపని తీసుకున్నారు. సో వాళ్ళు కశ్వితో ఆడుకుంటే మేమేమో నిష్కాతో ఆడుకున్నాం. మీకు ఇక్కడ చూడండి లేచి వాళ్ళ చెల్లి మీద చక్కగా హ్యాండ్ వేసి కిస్ చేస్తూ అలా చాలాసేపు ఆడుకుందనమాట. అసలు భలే క్యూట్గా అనిపించింది. వాళ్ళిద్దరు సిస్టర్స్ అలా మంచిగా ఒక చోట కలిసి వాళ్ళిద్దరు అలా చూస్తుంటే, అంటే మా నిషిక ఏంటంటే పెద్దది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా అక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకునిద్ది మా నిషిక. సో కశ్వి ఇంకా చెల్లిలాగా ఉంటుంది అనమాట. ఇంకా అలా అయితే కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ అయితే పడుకున్నామండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనమాట. సో మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే షిరిడీకి అయితే వెళ్తున్నాము. అసలు మెయిన్ రీజన్ నేను రావడానికి మా నిషికాకి తలనీలాలు అండ్ చెవులు అయితే మా అక్క వాళ్ళు షిరిడీలో మొక్కుకున్నారనమాట. సో దానికోసమే నేను అసలు మెయిన్ రీజన్ అండి రావడం పూణేకి. అండ్ దానివల్లే నేను హైదరాబాద్ కూడా వెళ్ళాను అనమాట. అసలు యాక్చువల్గా నేను హైదరాబాద్ నా మైండ్లోనే లేదు. సో నేను డైరెక్ట్ 5th మంత్లో పూర్తి మంజం చూడడానికే వెళ్దాం అనుకున్నాను. బట్ ఇలా ఎందుకు వచ్చాను అని నేను చెప్పాను కదా. సో మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారనేసరికి నేనే మిస్ అవుతున్నా అనేది చాలా అంటే చాలా బాధపడ్డాను. సో తర్వాత ఇంకా మేము అయ్యగారిని కనుక్కొని వెళ్ళమని ఇవన్నీ అయిన తర్వాతనే మేమైతే షిరిడీకి కూడా వచ్చామన్నమాట. ఇంకా అంటే దేవస్థానానికి అలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, పుట్టింటికి వెళ్ళకుండా ఇలా వెళ్ళొచ్చు అని అయితే చెప్పారనమాట. సో దానికోసమే ఇంత జర్నీ అయితే చేయాల్సి వచ్చింది. సో గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళాలి, మళ్ళీ నేను పూణే నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళాలన్నమాట. సో నాకైతే పెద్ద లాంగ్ జర్నీ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే నేను పూణే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ ట్రావెల్ బస్ అనేది మా అక్క వాళ్ళు బుక్ చేశారనమాట. 20 మెంబర్స్కి అయితే బుక్ చేశారు ట్రావెల్ బస్సు. సో అలా అయితే అందరం చక్కగా బస్సులో కూర్చొని చక్కగా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఆ ట్రావెల్ బస్సులో కూడా మీరు చూసుంటే ఇందాక సాయిబాబా విగ్రహం కనిపించింది కదా ఎదురుగా. సో భలే అనిపించింది అనమాట. షిరిడి వెళ్తున్నాము, ఎదురుగా సాయిబాబా తీసుకెళ్తున్నట్టే ఫీలింగ్ వచ్చింది. నార్మల్గా షిరిడి వెళ్ళాలి అంటే సాయిబాబే రప్పించుకుంటారు అని చెప్పేసి అంటారు కదండి. సో అలా అయితే మా అందరినీ దేవుడే రప్పించుకుంటున్నాడు అని చెప్పేసి అయితే, అంటే ఫస్ట్ నేను వెళ్ళను అనే థాట్లో ఉన్నాను కదా. సో నన్ను కూడా రప్పించుకుంటున్నాడు. అండ్ మా చిన్న పాప కశ్వి కూడా వస్తుంది. సో మేము పెద్దగా అయ్యి ఎప్పుడో ఇంటర్ బీటెక్లో అయితే షిరిడి వెళ్ళామండి. సో ఇప్పుడు మా పిల్లలు వాళ్ళకి ఊహ తెలియని వయసులోనే అయితే షిరిడి వెళ్తున్నారనమాట. సో చాలా ఆనందంగా అనిపించింది. అంతా సాయిబాబాదే అనుకుంటున్నాం మేమైతే. ఇంక ఇక్కడ బస్సులో చూడండి మా పాపతో ఎలా ఇంకా ఆ లోపు అయితే మా నిషిక అయితే లేచిందనమాట. సో పాపనైతే వెనక అమ్మమ్మ వాళ్ళకైతే ఇచ్చాము. ఇంకా పాపకి మధ్యాహ్నం అసలు తినలేదు తను సరిగ్గా. సో అందుకే తన కోసం అని అక్క డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి బాక్స్లో పెట్టింది. సో అదైతే నేను తనకి తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మేము ఆల్మోస్ట్ షిరిడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎంటర్ అవ్వగానే ఆ దేవుని సన్నిధిలోకి అయితే వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు, ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడి గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి బాధలు కానీ ఎలాంటి థాట్స్ కానీ రావన్నమాట. మొత్తం మనకు ఆ దేవుడే ఉంటారు. సో అందులో నా ఫేవరెట్ అనమాట సాయిబాబా. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి సాయిబాబా భక్త నివాసం అని. సో మేము ఎక్కడ బుక్ చేసుకున్నామని అంటే సాయి భక్త నివాసం అని చెప్పేసి ఆన్లైన్లోనే రూములు కూడా బుక్ చేసుకున్నాము. సో ఇంకా దాని గురించి అయితే వెతుకుతున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం కదండి. సో అది యాక్చువల్గా అసలైన మేము వెళ్ళాల్సింది అక్కడే అనమాట. సో ఫస్ట్ ఏం చేసామంటే మేము అది కాదనుకొని చెప్పేసి తెగ తిరిగామండి. ఒక 3-4 రౌండ్స్ అయితే వేసి ఫైనల్గా అనుకున్న దానికైతే మళ్ళీ అదే ప్లేస్కి వచ్చామన్నమాట. ఎంత చక్కగా ఉందో చూడండి. సో మేము వచ్చేసరికి 6-7 అయితే అయిపోయిందనమాట. సో చుట్టూ బ్లాక్స్ వైజ్ అయితే ఉన్నాయి. సో డి బ్లాక్ వరకు అయితే ఉందండి. అసలు మొత్తం సేమ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇలా ప్లే ఐటమ్స్ అండ్ మంచిగా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ అంతా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట గ్రౌండ్.
భలే అనిపించింది ఎంటర్ అయిన తర్వాత. సో ఇంకా మేము ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి మమ్మల్ని అయితే ఈజీగా లోపలికైతే పంపించేశారు. ఒకవేళ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటే కనుక కొంచెం మాకు టైం అయితే పట్టేదనమాట. అంటే బయట తీసుకోవచ్చు, బట్ బయట కన్నా ఇక్కడ మనం దేవుడి సన్నిధిలో తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇంకా మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని అయితే మంచి పని చేసాము. ఇక్కడ చూడండి మా నిషిక ఇంకా తనని ఏంటంటే ఎక్కిరిస్తున్నాం అనమాట. రేపు నీకు గుండు అని చెప్పేసి అయితే ఎక్కిరిస్తూ ఉన్నాము. పాపం అందరూ అలానే అన్నారు. ఇంక ఇక్కడైతే రూమ్స్ కోసం అని ఇంకా పైకి అయితే లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో తర్వాత ఇంకా ఆ రోజు అయితే మేము నైట్ దర్శనం కూడా చేసుకున్నామండి, సాయిబాబా దర్శనం. ఇంకా అదంతా మేము షూట్ చేయలేదు, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. సో రాగానే అందరం లగేజ్ అంతా రూమ్లో పెట్టేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి సాయిబాబా గుడి దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకొని వచ్చాము నైట్. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా అక్క వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పాపకి గుండు చేపించడానికి అయితే తీసుకెళ్లారు. ఇంకా అక్కడ ఏంటంటే ఎవరేం వెళ్ళలేదండి. సో మా అన్నయ్య, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అండ్ మా అక్క నిషిక వీళ్ళు మాత్రమే వెళ్ళారనమాట. అందరూ అవసరం లేదని చెప్పేసి, ఎందుకంటే షిరిడీలో మనకి తిరుపతిలో ఉన్నట్టు తలనీలాలు ఇవ్వడానికి ఉండదండి. ఇక్కడ మంగళ షాప్లోనే ఇస్తారనమాట. సో ఇంకా వాళ్ళే వెళ్ళి తనకి తలనీలాలు అయితే తీపిచ్చుకొని కొన్ని ఎయిర్స్ వాళ్ళు పేపర్లో చుట్టిస్తారు. అది వెళ్ళేటప్పుడు మనం ఏదైనా కాలువలో కానీ వాగులు అంటారు కదా, సో అలాంటి దాంట్లో అయితే ఆ హెయిర్స్ని అయితే కలిపేసేయాలన్నమాట. సో అలా అక్క అయితే కొన్ని తీసుకొని అయితే వచ్చింది. తర్వాత నిషికాన్ అయితే ఫ్రెషప్ అంతా చేపించేసి ఇంకా మా తమ్ముడు కూడా ఫ్రెషప్ అయిపోయి అందరం అయితే కిందకు వచ్చాము దర్శనానికి వెళ్దామని చెప్పేసి. దర్శనానికన్నా ముందు పాపకైతే చెవులు కుట్టించాలన్నమాట. సో చెవులు కుట్టించడానికి మాకు 10 o'clock అయితే రమ్మన్నారు. ఇప్పుడు వచ్చేసి టైము 7:30 or 8 అయితే అవుతుందండి ఈ టైమింగ్. సో ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, సో ఈ క్యూ వచ్చేసి టీ క్యూ అండి. సో టీకి అండ్ కాఫీ, మిల్క్ అయితే ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ టీ రేట్స్ డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి, అంతగా కనిపించట్లేదు. టీ వచ్చేసి 3 rupees, 2 rupees అండ్ కాఫీ వచ్చేసి 3 rupees. మిల్క్ అయితే నాకు తెలీదు, బట్ అది ఎంత ఉంటుంది, ఎందుకంటే నేను మిల్క్ తాగాను కాబట్టి. అన్ని ఆ క్యూ లైన్లో కూడా మా అమ్మమ్మ నిల్చున్నారు, మేము ఎవరం నిల్చోలేదు. సో ఇంకా టీలు అందరు తాగేసి టిఫిన్స్ కూడా చేసేసి అప్పుడు మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ లైన్ వచ్చేసి టిఫిన్ లైన్. సో యాక్చువల్గా టిఫిన్ ఇక్కడ ఇస్తున్నారనే సంగతి తెలియదు అనమాట. నేను ఒక్కదాన్నే ఫస్ట్ వచ్చి లైన్లో నిల్చున్నాను. తర్వాత మా వారు వచ్చారు. ఇంకా మా వారు అయితే కొంచెం వీడియో తీయి అని అంటే సో తనైతే తీశారు. సో ఇక్కడ పర్ మెంబర్స్కి వచ్చేసి 6 or 5 ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఫస్ట్ నేను నిల్చున్నాను, తర్వాత మా వారు వెళ్ళి నిల్చున్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా మా మరిది అండ్ మా తమ్ముడు కూడా వచ్చారనమాట. ఎందుకంటే 20 members ఉన్నాం కదా, అందరికీ సరిపోవని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కూడా టిఫిన్స్ తీసుకొచ్చారు. ఇక అందరు ఇంకా అక్కడ కూర్చొని అయితే టిఫిన్లు అయితే చేస్తున్నారు. నేను చేసేసాను, ఇంకా పాపని ఎత్తుకున్నాను. సో నేను చేసేటప్పుడైతే మా వదిన అయితే ఎత్తుకుంది అనమాట పాపని. సో ఇంకా నేను తినేసి పాపని ఎత్తుకుంటే వీళ్ళందరూ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ట్రైనింగ్లో ఉంది కదా, బిఫోర్ హెయిర్ ఆఫ్టర్ హెయిర్ అని ఒక వీడియో అయితే వస్తుంది కదా, సో దానికోసం అయితే అక్కడ షూట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే తర్వాత పైకి వచ్చామండి. సో యాక్చువల్గా నిషిక రాగానే మేము తనకి ఫ్రెషప్ చేయించకుండా కిందే టిఫిన్స్ అండ్ టీస్ అవన్నీ అయితే తాగేసి పైకి వచ్చి అప్పుడు నిషికాని అయితే ఫ్రెషప్ చేయించాము. ఇంకా ఇది వచ్చేసి రూమ్ అనమాట, షిరిడీలో రూమ్ ఎంత బాగుందో చూడండి. అసలుకి 2 bathrooms. నార్మల్గా మనం బాత్రూమ్కి యూజ్ చేసేది సపరేట్ అండ్ మనం ఫ్రెషప్ అవ్వడానికి సపరేట్ అనమాట. ఒక షింక్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద రూమ్ అంటే ఒక 5 to 6 members అయితే పడుకోవచ్చు అనమాట. మనం కింద పడుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ మంది అయితే పడతారండి. బెడ్స్ మీద అయితే ఒక 4 members అయితే ఈజీగా పడుకోవచ్చు. ఎంత నీట్గా ఇచ్చారో. ఇంక ఇక్కడైతే వాళ్ళ మావయ్య నిషికాని ఎత్తుకొని ఒక క్లిప్ తీ అని చెప్పేసి అది అడిగారనమాట. ఇది వచ్చేసి బయట, ఇంకా బయట నుంచి అయితే ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది. అసలు ఎంత కింద కూడా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అంటే మేము 4 members అయితే ఒక్కొక్క రూమ్ తీసుకున్నాము. సో అలా అయితే ఇలా అన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మా హస్బెండ్ వాళ్ళు అయితే ఉన్నారు, అంటే అక్క ఒక్కతే ఉందని చెప్పేసి నేను అక్క దగ్గర ఉన్నాను. ఈ రూమ్లో వచ్చేసి మా అత్తయ్య, మావయ్య అండ్ మా వారు చూడండి ఎలా పడుకొని చక్కగా ఫోన్ అయితే చూసుకుంటున్నారు. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అయితే బయటికి అయితే వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ లాగా ఎంక్వైరీ ఏమైనా ఉంటే చేసుకోవడానికి అనమాట. వాళ్ళు అక్కడ మిడిల్లో కూర్చుంటారు. ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము.
అందరూ కిందకైతే వెళ్ళారండి. ఇంకా ఇద్దరు అమ్మమ్మలతో కలిసి నేనైతే స్టార్ట్ అయ్యాననమాట. ఇంక మా అమ్మమ్మ వాళ్ళు చూడండి, అమ్మో మా అమ్మమ్మ అయితే అస్సలు ఆగదు. ఆమె కూడా సాయిబాబా భక్తురాలన్నమాట. ఒకవేళ టైం ఉంటే ఒక 3-4 సార్లు 3-4 సార్లు దర్శనానికి అయితే వెళ్ళొచ్చేది. ప్రీవియస్గా నేను అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు వచ్చానండి. సో ఇది షిరిడి నా థర్డ్ టైం అనమాట షిరిడీకి రావడం. అప్పుడైతే నేను ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఇంకా ఓన్లీ షిరిడీకే అనమాట. షిరిడీలో ఇదంతా అవ్వగొట్టేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతుంది వాళ్ళ అక్క చెల్లెలతో కలిసి. పాట ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. పాపకి చెవులు కుట్టించిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ దర్శనం బస్సెస్ అనేవి ఇలా నివాసం మన ఏదైతే సత్రాలు ఉంటాయి కదా అక్కడికి వస్తాయి. ఇంకా ఫ్రీ బస్ కోసం అయితే ఇక్కడ ఇది ఉంది కదండి, సో దానికి కూడా క్యూ లైన్ అనమాట. సో ఇక్కడ సిట్టింగ్ ఉంది కదా, సో మనం ఒకవేళ బయట నిల్చున్నా కానీ వాళ్ళు అస్సలు ఎలవ్ చేయనీరు. ఇక్కడ సీరియల్గా కూర్చున్న వాళ్ళని ఫస్ట్ బస్సులోకి ఎక్కిస్తారనమాట, తర్వాతనే అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కిస్తారు. ఆ క్యూ లైన్లో లేకపోతే అస్సలు ఎక్కించరండి. ఇంకా అక్కడైతే అందరు కూర్చున్నాము చక్కగా. ఇంకా అలా బస్సులో అయితే ఎక్కేసి మేమైతే దర్శనం అక్కడే మాకు దర్శనం చేసే దగ్గరే 4th గేట్లో అయితే ఇలా చెవులు కుట్టిస్తారు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఇంకా మాకు ఇక్కడికి వచ్చాము కానీ వాళ్ళు ఇంకా అడ్రస్ వేరే చెప్పారనమాట. సో ఇలా షాప్స్లో అడుగుతూ అయితే వెళ్తున్నాము. సో వాళ్ళు ఇంకా మాకు అడ్రస్ చెప్తున్నారు, అక్కడికైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే ఇంకా మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే అది అడ్రస్ కొంచెం దూరం అయితే ఉందండి. సో మేము ఫస్ట్ కనుక్కొని వస్తామని చెప్పేసి మా తమ్ముడు అండ్ మా అన్నయ్య అయితే వెళ్ళారు. ఆలోపు ఇక్కడైతే ఐ లవ్ సాయిబాబా అని ఉంది. సో అది తీసుకుందాం అనుకుంటే అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఫోటో దిగుతున్నారు. అంతగా అయితే రాలేదు. సో ఏదో ట్రై చేశాను దిగుదామని చెప్పేసి. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కసారి అయితే మంచిగా ఐ లవ్ సాయిబాబా అని ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఆ కొండలు అండ్ చెట్లు అదంతా మిక్సప్ చేసి అయితే భలే డిజైన్ చేశారు కింద సాయిబాబా అనేది. తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చి అడ్రస్ అయితే కనుక్కున్నారని. సో ఇంకా మేము కూడా షాప్కి వచ్చేసాము. ఇక్కడ ఇది ఉంది కదండి షాప్, సో ఈ షాప్లోని చెవులు కుట్టిస్తారనమాట. సో మేము కుట్టించడానికి అయితే మా మమ్మీ కమ్మలు తీసుకుందండి. సో అదే తీసుకొచ్చాము, ఇంకా అదే వాటితోనే అయితే కుట్టించాము. తను చూడండి ఎలా కుట్టించుకుందో అదంతా అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే అందరం వీడియోస్ తీసుకుంటున్నాం. సో మా వదినకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ మా సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటున్నారనమాట. అలా ఒకటేసారి షాప్ మీద ముగ్గురం అయితే వీడియోలు తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ చూడండి అది చెవులకి డాట్స్ పెడతారు కదా, అంటే మనం కరెక్ట్ ప్లేస్లో కుట్టించాలి కదా, మళ్ళీ అటు ఇటు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ అక్క అయితే ఫస్ట్ పెన్తో అయితే డాట్స్ అయితే పెడుతున్నారు. సో నాకైతే అసలు కుట్టేటప్పుడు చాలా ఏడుపు వచ్చిందండి. సో చూడండి తను ఎలా అసలు ఏడవదు. అయిపోయింది కూర్చుంటా దీనికి కూడా వస్తుంది వచ్చేస్తున్నాయి భయం వేసింది. చీమ కుట్టినట్టుండి స్మూత్ ఫస్ట్ ఇయర్కి కుట్టినప్పుడు మాత్రం ఏడవలేదండి. సెకండ్ టైం కుట్టిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ తిప్పుతారు కదా, సో అప్పుడు తనకి పెయిన్ అనిపించి ఏడ్చిందనమాట. సో అలా తనదైతే చక్కగా చెవులు కుట్టించడం కూడా అయిపోయింది. అనుకున్నట్టుగా తన తలనీలాలు అండ్ చెవులు కుట్టించడం రెండు అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత అయితే తను ఎంత బాగా చూసుకుందో ఇంకా కొంచెం ఆయిల్ కూడా పెట్టారనమాట. సో నొప్పి కొంచెం తగ్గడానికి అని చెప్పేసి ఆ రెండు చెవులకి కొంచెం అయితే ఆయిల్ పెట్టేశారు. పాపది ఇంకా చెవులు కుట్టించడం అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్ళొచ్చామండి. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా తర్వాత ఏమీ అయితే షూట్ చేయలేదు. ఇంకా మా పాపకి కూడా కశ్వికి డ్రెస్అప్ అయితే చేంజ్ చేసేసాము. ఇది వచ్చేసి మేము దర్శనం నుంచి వచ్చిన తర్వాత షూట్ చేసిందనమాట. సో ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని దీన్ని ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.